ప్రకాశం జిల్లా పర్చూరులో టీడీపీ చేపట్టిన పాదయాత్ర ఎన్నికలను తలపించింది. దగ్గుపాటి ప్రాతినిధ్యం వహిస్తున్న పర్చూరులో పసుపు జెండా ఎగిరేయాలనే లక్ష్యంతో టీడీపీ ఇక్కడ పనిచేస్తోంది. వస్తున్న మీకోసం పేరిట చంద్రబాబు పాదయాత్ర మాదిరే ఒంగోలు జిల్లా పర్చూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు పాదయాత్ర చేసి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్ర తెలుగు తమ్ముళ్లలో స్ఫూర్తినిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు పాదయాత్రలు ప్రారంభించారు. మిగతా చోట్ల ఎలా ఉన్నా ఒంగోలు జిల్లా పర్చూరు నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్ర చంద్రబాబు యాత్రను తలపిస్తోంది. అప్పుడే ఎన్నికలు వచ్చేశాయా అనే మాదిరి ఫుల్ జోష్లో కొనసాగుతోంది. చంద్రబాబు తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న పర్చూరు నియోజకవర్గాన్ని ఎలా అయినా కైవసం చేసుకోవాలని ఇక్కడి తెలుగు తమ్ముళ్లు ఇంటింటా తిరిగి మద్దతు కూడగడుతున్నారు. చంద్రబాబు ఆశీస్సులతో నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలను స్వీకరించిన ఏలూరి సాంబశివరావు భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టి పూర్తి చేశారు. ఏకంగా 31 రోజులు పాదయాత్ర చేసి పర్చూరు నియోజకవర్గంలో 116 గ్రామాలను చుట్టొచ్చారు. ఇలా చంద్రబాబు తర్వాత ఏలూరి సాంబశివరావు మొత్తం 750 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ప్రతి ఇంటింటికి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లడమే దీని ముఖ్య ఉద్దేశం. దాదాపు 250 నుంచి 300 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ప్రతిరోజు ఎక్కడికక్కడ ప్రతిరోజు 3 నుంచి 4 గ్రామాలు మేము పాదయాత్ర ద్వారా కవర్ చేస్తున్నాం. పాదయాత్రలో పాల్గొన్న వారికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రాత్రిపూట బస, భోజన ఏర్పాట్లు చేశారు ఏలూరి. ఎక్కడికక్కడ బహిరంగ సభలను పెట్టారు. ఎన్టీఆర్ వర్ధంతి నాడు 31 రోజుల పాదయాత్రను ముగించారు. టీడీపీ చేపట్టిన పాదయాత్రకు మంచి స్పందన వచ్చిందని, పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ పాగా వేయడం ఖాయమని కేడర్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.